హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 39. వసు కార్లో నుంచి కవర్ ఇస్తూ ఇదిగో అని ఇస్తుంది. ఏంటిది అంటాడు ముఖేష్. చిన్ను అక్క పంపింది అంట. అనగానే రిషి 1 minute అని లోపల నుంచి ఇంకో కవర్ ఇస్తాడు. ఇదేంటి అంటాడు ముఖేష్. రక్ష పంపింది అంటాడు. అనగానే రక్షనా అంటాడు షాక్గా. హా అని రిషి నవ్వుకుంటూ సరే మాకు లేట్ అవుతుంది వెళ్ళొస్తాం అంటాడు. అనగానే సరే డాడ్ అంటాడు ముఖేష్. వసు రిషి ఇద్దరు బాయ్ చెప్పి వెళ్తారు. ముఖేష్ మనసులో రక్ష ఏం పంపింది అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే స్నిక్కర్స్ ప్యాకెట్ ఉంటుంది. ముఖేష్ ఫేస్లో నవ్వొస్తుంది. ముఖేష్ ఓపెన్ చేసి ఒక్క చాక్లెట్ తింటూ రక్షకి కాల్ చేస్తాడు. రక్ష మాట్లాడుతూ హాయ్ అంటది. హాయ్ అంటాడు సంతోషంగా. ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? అత్తయ్య మావయ్య వచ్చారనా అంటది. అనగానే హా అంటూ థ్యాంక్స్ అంటాడు. ఎందుకు థ్యాంక్స్ అంటది రక్ష. నువ్వు పంపిన గిఫ్ట్ వచ్చింది అంట. నేనేమి పంపలేదే అంటది రక్ష. అనగానే ముఖేష్ జోక్స్ వెయ్యకు అంటాడు. సీరియస్లీ నేనేమి పంపలా అంటది. ముఖేష్ షాక్లో ఏంటి పంపలేదా అంటాడు. హా ముఖేష్ నిజంగా నేనేమి పంపలేదు అంటది. మరి డాడేంటి స్నిక్కర్స్ ఇస్తూ నువ్వు ఇచ్చావంటారు అనగానే రక్ష అంటే మామయ్య వాళ్ళకి డౌట్ వచ్చిందా అంటది రక్ష. ఎలా తెలుస్తుంది నేను నీకు స్నిక్కర్స్ పంపాను అని అంటాడు. అనగానే రక్ష అదే అర్థం కావట్లేదు అంటది రక్ష. ముఖేష్ ఆలోచిస్తూ అంటే ఆ రోజు ఆ స్నిక్కర్స్ డాడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా? వెంటనే రక్ష టెన్షన్గా అయ్యుండొచ్చురా అంటది. ముఖేష్ ఫేస్లో నవ్వొస్తుంది. కానీ నువ్వు నాకు పంపావని ఎలా తెలుసు అంట. అదే అర్థం కాలేదు. కానీ ఫస్ట్ టైం కూడా మన ప్రోడక్ట్ డాడ్ వాళ్ళకి డెలివరీ అయింది అని నవ్వుకుంటుంటే హా కానీ నాకు టెన్షన్గా ఉంది అంటది రక్ష. ఏ ఏం కాదు తెలిస్తే తెలియని ఏముంది దానిలో అంటాడు ముఖేష్. నీకేమి నువ్వు అక్కడున్నావు నేను ఇక్కడున్నా అమ్మో మామయ్యని ఎలా ఫేస్ చేయాలి అంటది రక్ష. ఎందుకు అంత భయపడుతున్నావు? నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నారా డాడ్? ఇంకా నా మేనకోడలు అని గారాబం ఎక్కువ చేస్తారు అనగానే రక్ష ఫేస్లో నవ్వొస్తుంది. కానీ కొంచెం టెన్షన్గానే ఉంటది. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదా అంటది రక్ష. లేదు ఫస్ట్ టైం కూడా నా ప్రోడక్ట్ రీచ్ అయిందంటే ఎంత హ్యాపీగా ఉందో కదా అంటాడు. అనగానే ఏమో నాకు టెన్షన్గా ఉంది అంటది రక్ష. హరే ఏముండదు డాడ్ ఏమైనా అడిగితే నా పైన నెట్టేయి నేను చూసుకుంటాను అంటాడు ముఖేష్. హా సరే మా వస్తుంది ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. ముఖేష్ మనసులో ఆ రోజు అది డాడ్కి వెళ్ళింది అనుకొని అందుకే డాడ్ నేను ఏదో చేస్తున్నా అని ఈ కాలేజీలో అప్లై చేసినట్లు ఉన్నారు అనుకుంటూ నా స్నిక్కర్స్ ఏమీ వేస్ట్ కాలేదు అయితే అని చాక్లెట్ని చూస్తూ థ్యాంక్ యూ స్నిక్కర్స్ అంటూ అవును డాడ్కి రక్షకి పంపినా అని ఎలా తెలిసిందో ఏమో అనుకుంటూ ఉండగా రూమ్లో ఒక అతను ఏంటన్నా అంత హ్యాపీగా ఉన్నావు అంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ముఖేష్ నవ్వుతూ పేరెంట్స్ వచ్చారులే ఇదిగో అని చిన్ను పంపిన స్వీట్స్ ఇస్తాడు. వాళ్ళు తీసుకొని తింటూ ఇవి కాదన్నా మీ ప్లేస్లో పచ్చళ్ళు భలే ఉంటాయి కదా మెయిన్గా ఆవకాయి అనగానే ఉంది తింటావా అంటాడు ముఖేష్. హా అంటాడు రూమ్మేట్. పద వెళ్దాం అని ఆవకాయ పచ్చడి తీసుకెళ్తూ మెస్లోకి వెళ్ళి తింటుంటే వేరే వాళ్ళు అందరూ మీరు ట్రై చేస్తాం మేము ట్రై చేస్తాం అంటూ కొంచెం వేసుకుంటారు. అందరికీ బాగా నచ్చింది. అందరూ ముఖేష్తో పచ్చళ్ళ గురించి తెలంగాణ గురించి అడుగుతూ ఉంటే కొంచెం సేపు కబుర్లు చెప్పి రూమ్కి వస్తాడు. ఎందుకో ఈరోజు లోన్లీనెస్ పోయినట్టు ఉంది అనుకుంటూ సార్ చెప్పిన ఆడియో వినాలి అని ఓపెన్ చేసి ఆడియో విని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళగానే శ్రీనివాస్ గారు వస్తారు. ముఖేష్ వయసులో నవ్వొస్తుంది. ఆయన ముఖేష్ని చూస్తూ లోపలికి వెళ్ళి నేను అందరినీ టీమ్స్గా చేస్తున్నా మీ టీంతోనే మొత్తం ప్రాజెక్ట్ అంతా చెయ్యాలి ఇంకా అని
శ్రీనివాస్ గారు ముగ్గురిని ఒక టీమ్‌గా చేస్తారు. ముఖేష్ టీమ్‌లో ముఖేష్, సుమంత్ అండ్ వంశీ ఉంటారు. ముఖేష్ ఇద్దరిని మాట్లాడిస్తాడు. ఇద్దరు ఆంధ్ర నుంచి అని చెప్తారు. ఓహ్! అందుకా సార్ మా ముగ్గురిని ఒక టీమ్ వేశారు అని నవ్వుకుంటాడు. సార్ ఏం చెయ్యాలో చెప్తారు. అది విని సుమంత్ చాలా ఫాస్ట్‌గా చేస్తూ ఉంటాడు. ముఖేష్ అండ్ వంశీ తను చేసేవి చూస్తూ ఉంటారు. మొత్తం క్లాస్ అంతా అయినాక సుమంత్ మనం వెళ్ళి టీ తాగి లైబ్రరీకి వెళ్దాం అంటాడు. అనగానే ముఖేష్ ఓకే అని ముగ్గురు కలిసి క్యాంటీన్‌కి వెళ్ళి టీ తాగుతూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. ఏమి ట్రయల్స్ చేశారు? ఎలా ఫెయిల్ అయ్యాయి? అని. అండ్ వాట్ నెక్స్ట్? అలా మాట్లాడుకుంటూ కొంచెం సేపటికి లైబ్రరీకి వెళ్తారు. ముఖేష్ బుక్స్ తీస్తుంటే అవి కాదు అని సుమంత్ వేరే బుక్స్ చూపిస్తాడు. కానీ ఒకటే ఉంటది. పర్లేదు ముగ్గురం ఇదే చదువుదాం అనుకుంటూ ముఖేష్‌కి మనసులో అమ్మో! ఈయన ఫాస్ట్‌గా ఉంటాడు అనుకుంటాడు. కానీ ఇంక చేసేది లేక ముగ్గురు కూర్చొని చదువుతుంటే లైబ్రేరియన్ డిస్టర్బ్ చేస్తున్నారు అని బయటకి పంపిస్తారు. ముగ్గురు ముఖేష్ రూమ్‌కి వెళ్లి కూర్చొని చదువుతూ ఉంటారు. సుమన్ చదువుతూ ఉంటాడు. వంశీ అండ్ ముఖేష్ వింటూ వాటిపై యూట్యూబ్‌లో వీడియోస్ అలా చూస్తూ చదువుతూ ఉంటారు. ముఖేష్‌కి సుమంత్ అండ్ వంశీతో ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలా కొన్ని రోజులయ్యింది. ఒకరోజు వసు కాల్ చేస్తది. ఎలా ఉన్నావు ముఖేష్? అంటది. హా మా బాగున్నాను. ఎల్లుండి సార్ ప్రాజెక్ట్ ఎంతవరకు చేస్తే అంతవరకు సబ్మిట్ చేయమన్నారు. ఈ ఫ్రైడే షో చేయాలి అంటది. అనగానే వసు అదేంటి? థర్స్‌డే చిన్ను అక్క పెళ్ళుంది. రావటం లేదా? అంటది. అవును కదా! మర్చిపోయాను. ఇప్పుడెలా? అనుకుంటూ రాకపోతే చిన్ను అక్క ఫీల్ అయ్యిద్దేమో కదా! అంటాడు ముఖేష్. హా! ట్రై చెయ్యి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్‌కి వెళ్ళేటట్లు అంటది. అనగానే ముఖేష్ కష్టం మా అంటాడు. చిన్ను అక్కకి చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం. అలాంటిది నువ్వు రాకపోతే అంటది వసు. హా! ఇక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే సార్ కూడా ఊరుకోరు అంటది. ట్రై చెయ్యి నాన్న అంటది వసు. సరే చూస్తానులే అని పెట్టేస్తాడు. వెంటనే చిన్ను కాల్ చేస్తది. ఏంటి ముఖేష్ మ్యారేజ్‌కి రానన్నావంట? అంటది. కుదరదక్కా అంటాడు. నువ్వే అన్నీ చేస్తావనుకుంటే నువ్వు హ్యాండ్ ఇస్తున్నావు అంటది. ముఖేష్‌కి ఏమి అనాలో అర్థం కాదు. ఇప్పుడెలా అనుకుంటూ డల్‌గా సుమంత్‌తో చెప్తాడు. దీనిలో ఏముంది? వెళ్దాం. నువ్వే కాదు ముగ్గురు వెళ్దాం. ఈవినింగ్‌కి వద్దాం అంటాడు. ఈ టైంలోనా? అంటాడు ముఖేష్. హా! ఇక్కడ చేసే ప్రాజెక్ట్ మనం అక్కడ చేద్దాం అంటాడు సుమంత్. ఏం చేస్తారు? మన దగ్గర 2 కేజెస్ కంటే ఎక్కువ ఏమీ తీసుకెళ్ళట్లా. ఇంకా మనకి పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు అంటాడు వంశీ. వెంటనే సుమంత్ అదీ కరెక్టే అంటాడు. యెస్ 2 కేజెస్ చాలు. మనం అక్క పెళ్ళికి వెళ్తున్నాం అంటాడు ముఖేష్. నేను రావట్లా అంటాడు వంశీ. ఏమైంది? అంటాడు ముఖేష్. నాకు ఇచ్చే పాకెట్ మనీయే 5000. మీరు ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అంటే చాలా అయ్యిద్ది అనగానే ముఖేష్ ఏంటి 5000ఏనా అనుకొని ఫ్లైట్ టికెట్స్ నేను తీసుకుంటాను. డోంట్ వరీ మా అక్కకి మనం సర్ప్రైజ్ చేయాలి. ప్లీజ్ రా అంటాడు. అనగానే వంశీ పర్లేదా మళ్ళీ మీ పేరెంట్స్ ఏమైనా అంటారేమో అంటాడు. అంటాడు వంశీ. వెంటనే ముఖేష్ దాని గురించి నేను చూసుకుంటానులే మనం వెళ్తున్నాం అంటాడు ముఖేష్. వెంటనే సుమంత్ ఫస్ట్ ప్లాన్ ఏమనుకుంటున్నావో చెప్పు దాన్ని బట్టి చేద్దాం అంటాడు. అనగానే ముఖేష్ మన డ్రోన్స్ 2 కేజెస్ దాకా తీసుకెళ్తున్నాయి. సో 2 కేజెస్‌కి సరిపడా థింగ్స్‌తో అక్కని వెల్కమ్ చేద్దాం అంటాడు. అనగానే వెంటనే సుమంత్ 2 డ్రోన్స్‌ని రెడీగా ఉంచుదాం. ఒకటి వెళ్ళొచ్చేలోపు ఇంకోటి రెడీగా ఉంచాలి. ఇలా ప్లాన్ చేయాలి అంటాడు. అనగానే ముఖేష్ ఎస్ ప్రతిదీ డ్రోన్స్‌తోనే చెయ్యాలి. అప్పుడు డిఫరెంట్‌గా ఉంటది అంటాడు. అనగానే సుమంత్ ష్యూర్ ట్రై చేద్దాం. ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని మనం అంతా ప్లాన్ చేద్దాం అంటాడు. అనగానే ముఖేష్ ఎస్ అంటాడు. వెంటనే వంశీ చాలా అయ్యిద్దేమో నా దగ్గర అంత పైసలు అవసరములైతే లేవు అంటాడు. అనగానే ముఖేష్ అరె బాయ్ దాని గురించి వదిలేయమన్నానా? నీ పర్స్ కూడా ఓపెన్ చెయ్యనివ్వను. ప్రామిస్ చేస్తున్నా అంటాడు. అనగానే సరే అయితే వెళ్దాం అంటాడు. వెంటనే రక్ష కాల్ చేస్తది.
ఏంటి కుదరదన్నావంట పెళ్ళికి అంటది. అనగానే కుదరదు రక్ష, నువ్వైనా అర్థం చేసుకో నా పొజిషన్ అంటాడు ముఖేష్. నిన్ను చూసి 3 మంత్స్ పైనే అయింది తెలుసా అంటది రక్ష. అంతేనా, వీడియో కాల్ చేస్తాను, ఇప్పుడే నన్ను చూడొచ్చు అనగానే రక్ష సీరియస్గా పోరా అని కాల్ కట్ చేస్తుంది. ముఖేష్ నవ్వుకుంటూ పెళ్లిలో ఏమి ఏమి చెయ్యాలో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.